1 గ్లాసు బియ్యం 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అమ్మా! అయ్యో ఏమైందో? సతీ సతీ ఏమైందిరా? ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ థూ. చైల్డ్. ఇంకా నయ్యం ఈయన పాలకూర ఉండమని లేదు, సత్యబోధం. ఉండు ఇడికి ఇలా కాదు చెప్తా. రే రాము, గుర్తుపెట్టుకో, ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? 4 సార్లు. మరేమనుకున్నావు? మొక్కలు పసిపాపలు లాంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూస్తున్నావు కానీ? కాశీగూడ నుంచి విశాఖపట్నం వరకు మొత్తం 13 స్టేషన్లు. మధ్యలో ట్రైన్ సిగ్నల్ పడి ఇంకో 3 చోట్ల ఆగింది. మొత్తం 16. సరే, వాడి ఫోటోలు మన వాళ్ళందరికి పంపించు. ఓకే అన్న. బండితి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలి నాన్న అంత కఠినం. ఒరే సతీ, ఆ, కడియల్లో కోయడాక్సిన ఎక్కడ ఎత్తనారా? కుడి చేతిగా వేస్తున్నారు ఎల్లు. ఓ సచ్చినోడా, పొద్దున నువ్వు నోట్లో నోరెట్టాను చూడు. అమలు, అమలు, అమ్మో! ఏంట్రా పొద్దు పొద్దునే నీ గావు కేకలు? ఎవడన్నా పోయాడా? అవును, పోయాడు, పారిపోయాడు మన సుందరాంగుడు. ఇంకెక్కడుంటాడు? ఫస్ట్ రోజే పని అయిపోయింది అయ్యగారిది. అయినా నాకు ముందు నుంచే డౌట్, చూడ్డానికి ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఇంత పని చేస్తాడా అని. అనంత పని చేశాడు. చూసావా, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మరి మన దెబ్బకి తెల్లారగానే తుర్రమన్నాడు. ఎందుక బొంగులు ఇలిపికి పందిరేస్తావా? బొంగులతో పందిరేయడమే కాదు, ఇంకా చాలా పనులు చేయొచ్చు. నా బొంగేం కాదు. మొక్కలన్నింటికి రోజు
రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. వీడికి చదువు లేకపోయినా తెలివితేటలైతే బానే ఉన్నాయి. బొంగులతో డ్రిప్ ఇరిగేషన్ చేశాడు చూడు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. అదే ఏదో చేసాడులే, తలుచుకుంటే మనం చాలా చేయగలం. ఇలాంటి చెయ్యమంతే. అదే చూసా. అమ్మో తోటలో పడిన కొబ్బరి వండలు తెచ్చాను, కొట్టేమంటావా? సరే. ఆపరా, నీకెందుకు రా శ్రమ? నేను ఉన్నాను కదా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మనం ఇంట్లో చూపించాం. ఒక్క దెబ్బకి కాయ పచ్చడైపోవాలి. కష్టాలు సన్నీళ్ల లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఒక్కబోతుంది. మళ్ళీ ట్రై చేస్తావా? నువ్వు ట్రై చేయి. వెనక్కెళ్తా ఇప్పుడు కానీ. సెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. బాగా ఉక్కపోస్తోంది అంటే వర్షం వస్తుంది. ఏంటిడు వంకరగా చూస్తున్నాడు? ఏం పోయే కాలం వచ్చింది వీడికి?